పల్నాడు జిల్లా జంట హత్య కేసులో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్పంచ్ను చేస్తామని చెప్పి టీడీపీ నేత వెంకట్రామయ్యని హత్యలకు ఉసిగొల్పారని తెలుస్తోంది. ఈ పన్నాగాన్ని తెర వెనుక నుంచి పిన్నెల్లి సోదరులు నడిపించినట్లు సమాచారం. పిన్నెల్లి సోదరులిద్దరూ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం బొదిలవీడు సమీపంలో జంట హత్యలకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఘటనకు ముందు హంతకులు ఎవరెవరిని కలిశారు, వారిని ప్రోత్సహించిన వారెవరు వంటి వాటిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. గుండ్లపాడు గ్రామంలో జవిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీలో కీలకంగా ఉన్నారు. రానున్న సర్పంచి ఎన్నికల్లో అతనికి అవకాశం ఇస్తారని సమాచారం. దీనిని టీడీపీలోనే ఉన్న వెంకట్రామయ్య వర్గం జీర్ణించుకోలేకపోయింది. ఇదే అదునుగా వైసీపీ నాయకులు వెంకట్రామయ్య వర్గానికి అండగా ఉండటంతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ లేకుండా చూస్తామని హామీ ఇచ్చి ప్రలోభ పెట్టినట్లు సమాచారం. వెంకట్రామయ్యకు అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పి జవిశెట్టి వెంకటేశ్వరులు ఆధిపత్యాన్ని పదే పదే గుర్తు చేస్తూ హత్యలకు ఉసుగొల్పి ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన టీడీపీ నాయకుడు తోటా చంద్రయ్య హత్య కేసులో ముద్దాయిలను, జంట హత్యల కేసు నిందితులు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో మద్దిమడుగు ఆలయం వద్ద కలిసినట్టు గుర్తించారు. హత్యకు అక్కడే ప్రణాళిక, ఇతరాత్రా వ్యవహారాలు చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళిక వెనుక పిన్నెల్లి సోదరులు ఉన్నట్లు సమాచారం. మాచర్ల నియోజకవర్గంలో పదవులు దక్కని కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి పిన్నెల్లి తన అనుచరుల ద్వారా వారికి అండగా ఉంటామని చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా జంట హత్యలు జరిగాయని భావిస్తున్నారు. జంట హత్యలకు పాల్పడిన 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని ఒక ఠాణాలో ఉంచి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. జంట హత్యల కేసులో A6, A7 గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జంట హత్యలు జరిగిన రోజు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లాకు వచ్చి వెళ్లారు. కేసు నమోదైన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయనపై పలు కేసులు నమోదైనా పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. అన్ని కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకున్నారు. పోలీసు శాఖలో కొందరు అధికారులు ఇప్పటికీ పిన్నెల్లి సోదరులకు సహకారం అందిస్తుండటంతో వారు తప్పించుకు తిరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.